హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియో అనమాట. శంఖం పూలు అండి, 2-3 రోజులవి పూలు కోసి ఫ్రిడ్జ్లో పెట్టాను మా వారు. ఇవన్నీ తీసుకొచ్చింటే ఇప్పుడు మాల అల్లేస్తున్నానండి. శంఖం పూలన్నీ మాల అల్లేస్తున్నాను. కిందండి ఇవన్నీ మాల అల్లేసానండి. ఇంకా కవర్లో ఉన్నాయి, అవి కూడా మాల అల్లేసేయాలి. ఇప్పుడు కవర్లో అన్నీ వేసేసి మాల అల్లేస్తున్నానండి. ఒక సైడే పెట్టి శంఖం పూలు అల్లుతున్నానండి మాల. డబల్ సైడ్ పెట్టలేదు శంఖం పూలు. ఇది ఒక సైడ్ అయినా కానీ బాగా వస్తాయండి శంఖం పూలు మాల అల్లడానికి. జాజి పూల మాదిరి, మల్లెపూల మాదిరి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒక సైడ్ అయితే బాగుంటుందండి మాల. ఈ విధంగా మాల అల్లేస్తున్నానండి. మాల అల్లడం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇవన్నీ కవర్లో పెట్టేస్తున్నానండి. ఇంకా ఇవన్నీ ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళాలండి. ఇంటి దగ్గర స్వామి అమ్మవార్లకు అలంకరించాలి, వినాయకునికి అలంకరించాలి కదండి. అందుకని ఇవన్నీ కవర్లో పెట్టేసి ఇంటికి తీసుకెళ్తున్నానండి. ఇంటికి వెళ్ళేసి గోరెంటాకు వస్తున్నానండి. రేపు మాది పెళ్లి రోజు అండి. అందుకని ఈరోజేనండి పెళ్లి రోజు అనమాట. అందుకని వినాయక చవితి రోజే అనమాట మాది పెళ్లి రోజు. అందుకే గోరెంటాకు ముందు రోజే కోసేస్తున్నానండి. కోసేసి గ్రైండ్ చేసి పెట్టేశాను అనమాట. గ్రైండ్లో నిమ్మకాయ వేయలేదండి, అయినా కానీ ఎర్రగాయని చూడండి. ఇప్పుడు నిమ్మరసం పిండుతున్నానండి. మిక్సీ గ్రైండ్ చేసిన తర్వాత నిమ్మరసం పిండుతున్నాను. ఆకు బాగా పండుతుందండి, ఎర్రగా వండుతుంది ఆకు, చాలా బాగా వండుతుందండి. ఇక్కడ మా పిల్లలకు అందుకు పెడుతున్నానండి గోరెంటాకి. అన్నం అందుకు తినేసాము, గోరెంటాకు పెట్టేస్తున్నాను. మా పిల్లలకు పెట్టిన తర్వాత నేను పెట్టేసుకున్నానండి. ఒక అర్ధగంటేదండి, తర్వాత తీసేసాము. మా పాప చూడండి ఎర్రగా బండేసింది గోరెంటాకి, కాళ్ళకు చేతులకి. అందుకు ఇక్కడ నా చేతికండి ఎర్రగా పండింది అనమాట. రైట్ హ్యాండ్కి ఇంకా నేను వాళ్ళకి పెట్టాను కదండి, అందుకే ఇంకా ఎక్కువగా వండింది. ఇంకా రేపు పూజకు కావాల్సిన సరుకులు, ప్రసాదాలకు కావాల్సిన సరుకులు అందుకు తీసుకొచ్చానండి. టెంకాయ, మామిడాకులు, కరివేపాకు, అవన్నీ సరుకులు తీసుకొచ్చానండి. తీసుకొచ్చినాను. ఇంకా అంతే అండి. వర్షం స్టార్టింగ్ అయింది. నేను వర్షం పడకముందే ఇదంతా కాంపౌండ్ అంతా నీళ్ళు పోసి కడిగేసానండి. తర్వాత ఇంకా వర్షం పడేసింది. ఇంకా పేడ కూడా అలకలేదండి వర్షం పడేదా ఉందని. ఇంకా మామిడికాయలు తెచ్చాను కదండి, మామిడికాయ రొట్టి పచ్చడి చేద్దామని మామిడికాయ కడిగి శుభ్రంగా ముక్కలు కట్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు మామిడికాయ దంచేస్తున్నానండి. దంచేసి పోపు పెట్టేస్తున్నానండి. మామిడికాయ రొట్టి పచ్చడి అన్నంలోకి, రొట్టి పచ్చడిలోకి అన్నం అండి. వేడివేడిగా చేసాను ఇప్పుడే. ఉదయం చేసిన వంకాయ కూర ఉందండి, కానీ వేడివేడి మామిడికాయలు కనిపించాయండి మార్కెట్లో. అందుకు మామిడికాయలు తీసుకొని వచ్చాను. అందుకు మామిడికాయ రోటి పచ్చడి బాగుంటుందిలే అని ఇంకా పోపు పెట్టేస్తున్నానండి పచ్చడి దంచేసి. ఇటు సైడ్ ఒక స్టవ్ మీద అన్నం పెట్టాను, ఒక స్టవ్ మీద మామిడికాయ రోటి పచ్చడికి పోపు పెట్టేస్తున్నానండి. ఇంకా అన్నం తినేసామన్నమాట. ఇది సీకట్లోనే అనమాట. ఇంకా పేడగల్లాపి చల్లేస్తున్నాను. నైట్ చల్లలేదు కదండి వర్షం పడుతుందని, అందుకే ఇప్పుడు చీకట్లోనే 5 గంటలకి లేసేసి పేడగల్లాపి చల్లేస్తున్నానండి. పేడగల్లాపి చల్లేసానండి. చీకట్లో కాబట్టి ఏమంతగా కనిపించలేదు, అది అక్కడి వరకు చల్లేసాను. చీకట్లోనే చల్లేసాను. కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంట్లో కూడా మాప్ పెట్టేశాను, చీపురుతంతా తుడిచేసి మాప్ పెట్టేశాను. తర్వాత నేను డోర్ మ్యాట్స్ ఉతికాను కదండి, అవన్నీ వేసేస్తున్నానండి. డోర్ మ్యాట్స్ ఇంకా స్నానం చేద్దామని ఈ చీర తీసుకున్నానండి. ఇంతకుముందే స్టిచ్చింగ్ చేశాను కదా, ఇవి చీర
బ్లౌజ్ అందుకు చూపించాను కదండి, ఈ చీరనే అండి. ఇప్పుడు ఇంకా స్నానం చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా గడప పూజ చేస్తున్నానండి. గడపకు శుభ్రంగా నీళ్ళు పోసి కడిగేసి పసుపు రాసేసి కుంకుమ అందుకు అలంకరిస్తున్నానండి. తర్వాత బయట కూడా పేడకల్లాపి చీకట్లోనే చల్లాను కదండి, బాగా ఆరిందనమాట. ఆరితే ఇంకా ముగ్గేస్తున్నాను. కుంకుమ అలంకరిస్తున్నానండి గడపకి. చూడండి బాగా ఆరింది పేడకల్లాపి. ఉదయానికల్లా ఇంకా ముగ్గేస్తున్నానండి. ముగ్గేసి వాటిలోకి రంగులు వేసేస్తున్నానండి. ఇక్కడ మా పాప వీడియో తీస్తూ ఉంది, నేను ముగ్గుకి రంగులు జల్లేస్తుంటే. ఇంకా ప్రసాదాలు అందుకు చేసేయాలండి, పూజ అందుకు చేసేయాలి. ఇది మార్నింగే అనమాట ముగ్గేసే వీడియో ఇది. ఈ విధంగా రంగులల్లా కొట్టేశానండి.